ఇక్కడ చూపిస్తున్న పాప నేమ్ వచ్చేసి పునర్విక. ఒక 8-9 months బేబీ మామ. ఈమె SMN1 అనే వ్యాధితో అయితే బాధపడుతుందన్నమాట. ఈ వ్యాధి ఎంత డేంజర్ అంటే బాడీ అనేది ఎటు కదలనివ్వదు, నడవడం రాదు, ఒక్కొక్క ఆర్గన్ అనేది ఫెయిల్ అయ్యి చనిపోతారన్నమాట. ఇలా ఈ డిసీజ్ తోటి చాలా మంది అయితే చనిపోయారు. ఈ పాప బతకాలంటే ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి 16 crores మామ. 16 crores అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి సాధ్యమయ్యే పని అస్సలు కాదు మామ. బట్ మనందరం తలుచుకుంటే సాధ్యమైతే చేయొచ్చు, ఆ పాపను అయితే బతికించవచ్చు. సో ఈ చాలా ఇన్ఫ్లుయెన్సర్ కానీ చాలా మంది సోషల్ మీడియాలో అయితే చాలా డబ్బులు కలెక్ట్ అయితే చేస్తున్నారు ఈ పాప కోసం. ఇప్పటి వరకు కొంత డబ్బు అయితే కలెక్ట్ అయింది. సో మీ వంతు సహాయం ఎంత అయినా సరే మామ, మీరు ఒక 10 rupees ఇచ్చినా గానీ అది పాపకైతే ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. నేను నా సైడ్ నుండి అయితే నా వంతు సహాయం అయితే నేను చేశాను మామ. నెక్స్ట్ మీ నుండి మీరు ఎంతైనా సరే సహాయం అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు సహాయం చేయకపోయినా కానీ ఈ రీల్ని అయితే పక్కా 10 మందికి షేర్ చేయండి మామ. షేర్ చేస్తే సహాయం చేసే వాళ్ళు చేస్తారు. చాలా మంది 16 crores అని అంత అమౌంట్ అని ఆలోచిస్తారు. బట్ మనందరం కలిసి తలుచుకుంటే పక్కా సాధ్యం అవుతుంది మామ. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. మనం ఇచ్చే ఒక్క రూపాయి అయినా సరే తనకి హెల్ప్ అవుతే అంతకంటే హ్యాపీనెస్ ఏది లేదు మామ. ఇలాంటి డిసీజ్ తోటి వ్యాధితోటి బాధపడే వాళ్ళు చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏదో ఒక హెల్ప్ అయితే చెయ్యాలి మామ. ప్రభుత్వం నుండి అయితేనే ఇంత అమౌంట్ సాధ్యం అవుతుంది. సో ప్రభుత్వం తలుచుకుంటే ఈజీగా అయితే చేయొచ్చు. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి మామ. ఇక్కడ నేను స్క్రీన్ మీద ప్లేస్ చేస్తున్న స్కానర్ కి అయితే మీరు స్కాన్ చేసి అమౌంట్ అయితే పంపించచ్చు, లేదా వాళ్ళ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా, దానికైనా మీరు ఫోన్ పే అయితే చేయొచ్చు. ఐ హోప్ పక్కా పాపనైతే కాపాడుకుంటాం. ఎంతో కొంత హెల్ప్ చేసి మన మానవత్వం అయితే చాటుకుందాం. సో అంతవరకు టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.